'బిగ్ బాస్' సీజన్ 9 అయిపోయి దాదాపుగా 3 మంత్స్ అవుతుంది. అయినా కానీ కళ్యాణ్, తనూజ ఇంపాక్ట్ చాలానే ఉందని చెప్పొచ్చు మనలోని. స్టార్ మాలోని ఏ ప్రోగ్రామ్ చూసినా, ఏ సీరియల్ చూసినా కళ్యాణ్ అండ్ తనూజ పేర్లు మాత్రమే వినిపిస్తున్నాయి. అంటే ఇప్పటికి జనాలు కళ్యాణ్, తనూజని ఒకే షోలో చూడాలి అనేసి చాలామందే కోరుకుంటున్నారు. అండ్ అందులో నేను కూడా అని చెప్పొచ్చు. బికాస్ వాళ్ళిద్దరు ఫ్రెండ్‌షిప్ అంటే నాకు చాలా ఇష్టం. అండ్ చాలామందికి కూడా ఇష్టం కాబట్టి. అండ్ అలాగే కొత్తగా 'స్టార్ మాలో' రాబోతుంది 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్' అనేసి ప్రోగ్రామ్ అనేది రాబోతుంది. అదొక 70 డేస్ ఒక విల్లాలో పెట్టేసి రియల్ కపుల్స్‌తో మాత్రమే ఆ షో అనేది రన్ అవుతుంది. సో, అందులోని చాలామంది కామెంట్స్ మనం చూడొచ్చు దట్ కళ్యాణ్ అండ్ తనూజ, రీతూ, డీమాన్ అని అంటున్నారు. సో, వాళ్ళు ఫ్రెండ్స్. ఆళ్ళు ఏం కమిట్ అనేది అవ్వలేదు కాబట్టి దే ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. సో, ఇది 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్' అనే షో ఓన్లీ రియల్ కపుల్స్‌కి మాత్రమే. సో, అందులోని రీతూ, డీమాన్, కళ్యాణ్, తనూజ వీళ్ళెవరూ రారు. అండ్ తర్వాతొచ్చేసి వీళ్ళు కొంచెం నెగటివిటీని కూడా ఫేస్ చేస్తున్నారనే చెప్పొచ్చు. ఎందుకంటే మనం ఆల్రెడీ కళ్యాణ్ తన స్టోరీలో పెట్టాడు. కళ్యాణ్ ఒక ఫ్యాన్ పేజ్‌లోనే ఒకళ్ళు నెగటివిటీ అనేది స్ప్రెడ్ చేయకండి అనేసి కా పెడితే స్టోరీ దాన్ని కళ్యాణ్ రీపోస్ట్ చేశాడనమాట. తన స్టోరీలో రీపోస్ట్ చేసి మేమందరం క్లోజ్‌గానే ఉంటున్నాం. వి ఆర్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అందరం. సో, మా మీద ఎటువంటి నెగటివిటీని నాకు కూడా ఎవరి మీద కోపాలు కూడా లేవు. సో, మీరెవరు నెగటివిటీని ఫేస్ పెట్టకండి అనేసి తన స్టోరీలో కూడా పెట్టడం మనం అందరం చూసాము. సో, వాళ్ళందరూ చాలా క్లోజ్‌గా ఉన్నప్పుడు 'బిగ్ బాస్' కూడా అయిపోయింది. మనం కూడా మూవ్ ఆన్ అవ్వాలి. సో, వాళ్ళు చాలా బానే మాట్లాడుకుంటారు. ఈ ఫెబ్ 22న రాబోతుంది కదా! మన 'బీబీ ఉత్సవం', 'బ్లాక్ బస్టర్ ఉత్సవంలో' కూడా వాళ్ళందరూ చాలా బాగా మాట్లాడుకుంటున్నారు. చాలా బాగా మూవ్ ఆన్ అవ్వాలి. అండ్ అలాగే మీలో ఎంతమంది అసలు కళ్యాణ్, తనూజ అంటే ఎంతమందికిష్టం? ఒక కామెంట్ చేయండి. వాళ్ళ ఫ్యాన్స్ ఎంతమందున్నారు? వాళ్ళిద్దరిని కలిపి ఒక షోలో చూడాలనేసి ఎంతమందికుందో చూద్దాము. అండ్ అలాగే ఒక రూమర్ అయితే ఇనిపిస్తుంది దట్ కళ్యాణ్ అండ్ తనూజ ఒక షోలో పార్టిసిపేట్ చేయబోతున్నారు అనేసి. ఆ షో పేరేంటంటే 'రౌడీస్'. అది ఇందులో చాలా పెద్ద ఫేమస్ గేమ్ అనమాట. అది కేవలం కామన్ మ్యాన్స్‌కి మాత్రమే ఇందులో ఛాన్స్ ఇస్తారనమాట. సో, అందులో నుంచి బయటికెళ్ళిన వాళ్ళలో చాలామంది సక్సెస్ అయ్యారు. ఈ మధ్య మంచి ఫ్యాన్ బేస్‌ని కూడా ఆ షో ద్వారా వాళ్ళు సంపాదించుకున్నారు. సో, అలాంటి ఒక షోనే మన తెలుగులో కూడా రాబోతుందంట 'రౌడీస్' అని. ఇప్పుడు ప్రెజెంట్ అయితే 'బీబీ జోడీ' వస్తుంది. 'బీబీ జోడీ' తర్వాత 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్' అనే ప్రోగ్రామ్ వస్తుంది. మేబీ దాని తర్వాత ఈ 'రౌడీస్' అనే ప్రోగ్రామ్ వస్తదేమో అనుకుంటున్నా. ఒకవేళ మా టీవీలో రాకపోయినా జియో హాట్‌స్టార్‌లో అయితే కంపల్సరీగా వస్తది. అందులో వీళ్ళిద్దరూ టీమ్ లీడర్స్‌గా ఉంటారని ఒక రూమర్ అయితే ఇనిపిస్తుంది. సో, అది ఎంతవరకు నిజమా అనేది మనం వెయిట్ చేయాల్సిందే. సో, మీలో ఎంతమంది అసలు కళ్యాణ్, అలాగే తనూజకి న్యూట్రల్ ఫ్యాన్స్ ఉన్నారో కామెంట్ చేయండి. సెపరేట్ ఫ్యాన్ బేస్ కాదు. ఆళ్ళిద్దరికి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఎక్కువే. బికాజ్ ఆళ్ళిద్దరికి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఎక్కువ కాబట్టే ఒకళ్ళు రన్నర్ అప్, ఒకళ్ళు విన్నర్ అనేది అయ్యారు. సో, ఈ రన్నర్, విన్నర్ మీద చాలానే జరిగాయి అంటే చాలా నెగటివిటీ కూడా అయ్యారు. బట్ ఎంత నెగటివిటీ అయినా కానీ అంతకు మించి వాళ్ళిద్దరికి పాజిటివిటీ కూడా ఉంది. సో, మీరు అసలుకి ఎంతమంది కళ్యాణ్, తనుజకి ఫ్యాన్సో కామెంట్ చేయండి చూద్దాం. థాంక్ యూ.